మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరంతిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు ప్రత్యక్షమయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా అసలు సంచారమే లేని రాబందు జీపీఎస్ ట్రాకర్తో గ్రామ శివారులోని ఓ చేను వద్ద కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. రాబందువు కాళ్లకు నెంబర్స్తో కూడిన ట్యాగ్ ఉండడంతో గ్రామస్తులు కొందరు భయాందోళనకు చెందారు. గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసర్కి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి వచ్చిన ఎఫ్ఆర్ఓ వికాస్ రాబందు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో రాబందులు అంతరించిపోయే దశలో ఉన్నాయని, లక్షల్లో ఉన్న రాబందులు అనేక కారణాల వల్ల వేలల్లో మాత్రమే ఉన్నాయని, వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, ప్రజలు అరుదైన జాతి పక్షులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని, గ్రామంలో కనిపించిన రాబందు బహుశా మహారాష్ట్ర నుండి వచ్చి ఉండవచ్చునని, రాబందులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగినా వాటి లొకేషన్ను మహారాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ట్రాకర్ సహాయంతో ట్రేస్ చేస్తుందని, రాబందుకు అమర్చిన పరికరాలు వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయడానికి అని ప్రజలు ఎవ్వరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వికాస్ తెలిపారు. ఈ అల్లదూరు మండల్ బైరందిబ్బా విలేజ్లో రాబందు మరి ఎంతో దూరం ప్రయాణించేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి విలేజర్స్ అందరూ మరి ఇక్కడ వచ్చి చూస్తున్నారు. సో దానికి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా మరి ఆ రాబందు మరి అది రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ వృద్ధి చేసుకొని మరి మంచిగా దాని జనాభా పెరగాలని కోరుచున్నాం.